మో ఏంటి ఇవన్నీ ఏంటి ఉన్నాయి? అదా చెప్తాను వినండి. ఈరోజు మా అమ్మ వాళ్ళు ఇంట్లో జాతర కదా, సో జాతర కోసం స్పెషల్స్ అయితే చేశారు. జాతర కోసం ఇన్ని చేశారా? మరి అల్లుడు వస్తే మామూలుగా ఉండదు కదా మా గోదావరి సైడ్. ఓకే, ఇదేంటంటే చికెన్ దమ్ బిర్యానీ. వావ్, ఈ జాయింట్ మాత్రం మీకే, నాకు వద్దు. తర్వాత నెక్స్ట్ చందువా ఇగురు. ఓకే, నెక్స్ట్ రైస్. ఎంత ఉన్నా కానీ రైస్ ఒక ముద్ద అయితే తింటాం కదా, సో రైస్. ఓకే, నెక్స్ట్ అమ్మవారు గుడికి వెళ్ళాం కదా, అక్కడ ఇచ్చిన ప్రసాదం అది కూడా పెట్టేసావు వీటిల్లో మరి. ఇంకా నెక్స్ట్ చికెన్ 65. నెక్స్ట్ నైవేద్యం పెట్టాం కదా అమ్మవారికి, సో బూర్లు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రై. వావ్, సూపర్. అవునా? నెక్స్ట్ ఏమో మీకు ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ. వావ్, అది కదా కావాలి. ఇంకా అమ్మవారికి వేట మాంసం వేస్తారు కదా, సో వేట మాంసం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైతా లేకపోతే నాకు అవ్వదు కదా, సో కన్ఫర్మ్ గా రైతా ఉండాలి నాకు, సో దానికోసమే ఇది. సూపర్. ఇంకా నెక్స్ట్ ఈ పొట్టు పొట్టివి ఏంటంటే అమ్మవారికి నైవేద్యం పెట్టాం కదా, సో పప్పు చేయాలి కదా, సో పప్పు. అది చేయలేదా ఈరోజు? నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ లెమన్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిష్ ఫ్రై. అవును, మర్చిపోయాను. సో ఫిష్ ఫ్రై నేనే చేశాను చాలా ప్రేమతో మీకోసం, అందుకే మర్చిపోయినట్టున్నా. అవును. ఇంకా ఫైనల్ గా మీరు తెచ్చిన స్వీట్ కలకండ. ఓకే, ఎలా ఉన్నాయి మరి స్పెషల్స్ అన్ని? ఇంత కష్టపడి మా అత్తగారు ఇంత చేశారా నా కోసం? సూపర్. అసలు ఇంత కష్టపడి నేను చేస్తే మీ అత్తగారి పేరు చెప్తున్నారా మీరు? నేను చూసాను లేవోయ్, మా అత్త చేసింది. ఇంకా చాలు అన్ని కూడా చూడడానికి చాలా బాగుంది, తింటే తెలియాలి. మరి నువ్వు చేసాను అంటున్నావు కదా, అందుకే చిన్న డౌట్. సరే, రెడీయా మరి? రెడీ. మరి కుమ్మేద్దాం. కుమ్మేయడమే.